తల్లికి వందనం మంగళం పాడారు. 2 నెలలైంది స్కూళ్ళు స్టార్ట్ అయ్యి, వాళ్ళు వచ్చి కూడా మరి 50 రోజులు అవుతా ఉంది. మరి ఇంతవరకు దాన్ని ఉలుకు పలుకు లేదు, దాన్ని ఊసెత్తట్లేదు. ఊసెత్తారు, ఈ మధ్య ఏదో చెప్పారు, మళ్ళీ చివరి వచ్చి ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం నుంచి మళ్ళా మేము అమలు చేస్తాం, డేటా లేదంటా ఉన్నారు. నేను ఒకటి గమనించాలి, ఈ ప్రజలందరూ కూడా వారందరూ కూడా ఇప్పటికే ఈ స్కూళ్ళల్లో వచ్చినటువంటి ఆధునిక వసతులన్నింటినీ కూడా వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు. ఇవి ఆగిపోతే ఏ విధంగా ప్రమాదంలో పడతారో. ముఖ్యంగా టాయిలెట్ మెయింటెనెన్స్ కానివ్వండి, స్కూల్ మెయింటెనెన్స్ కానివ్వండి, ప్రధానంగా 2 ఫండ్స్ క్రియేట్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ మరి స్కూల్ మేనేజ్మెంట్ ఫండ్ SMF ఒకటి, టాయిలెట్ మేనేజ్మెంట్ ఫండ్ TMF కానివ్వండి. 2 ఫండ్స్లో నిధులు రాకుండా పోతాయి. ఈ 2 ఫండ్స్ లేకపోతే కాలేజ్ నడవడం కష్టం అవుతుంది. చిన్న చిన్న రిపేర్స్కు కాలేజీలో చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. ముఖ్యంగా టాయిలెట్స్లో వాటర్ లేకుండా ఇన్ని సంవత్సరాలు మనం గడిచాం. ముఖ్యంగా బాలికలు హై స్కూల్ స్టేజ్కి వచ్చిన తర్వాత బాత్రూమ్స్ లేక స్కూళ్ళు మానేసినటువంటి పరిస్థితులు ఎన్నో రిపోర్ట్స్లో మరి దాన్ని ఉల్లంఘించడం జరిగింది. స్కూళ్ళు మానేయడం జరిగింది, ఇంటికి పోవడానికి ఇబ్బంది పడిపోయి మరి ఎన్నో ఇబ్బందులు పడిన పరిస్థితులు మనం చూసాం. మరి ఆ పరిస్థితి మళ్ళా పునరావృతం కానుందా అని ఈరోజు అందరూ కూడా ఈరోజు ఆందోళనలో ఉంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ స్కూళ్ళు టాయిలెట్లు సక్రమంగా లేకపోతే ఈ యొక్క డ్రాప్ అవుట్ రేట్ను తగ్గించే కార్యక్రమంలో ఏదైతే అమ్మఒడి కార్యక్రమం మరి చేపట్టడం జరిగిందో గత ప్రభుత్వం, అంటే మా ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, మళ్ళా మొదటికి వస్తుంది. గత 4 సంవత్సరాల 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ బళ్ళకు ఏ విధంగా మరి పిల్లలు క్యూ కట్టి మళ్ళీ లైన్లో నిలబడారో మనం చూసాం. పేపర్లలో మరి న్యూస్ ఐటమ్స్ చూసాం, వెయిటింగ్ లిస్టులో చూసాము. ఆ స్కూళ్ళ కోసం, ఆ అడ్మిషన్ల కోసం సిఫార్సులు మరి దాకా వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూడడం జరిగింది. లక్షల సంఖ్యలో పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈరోజు ఉల్టా జరిగే ప్రమాదం ఉంది. అందరూ ప్రైవేట్ స్కూళ్ళ మీద వాళ్ళు కోరుకున్న విధంగా వాళ్ళందరూ ప్రైవేట్ స్కూల్ పోవాలనే కదా ఈరోజు ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం కోరుకుంటుంది. అదే జరిగే ప్రమాదం ఉంది. అది ప్రైవేట్ స్కూల్ ఎంతమందికి అందుబాటులో ఉంటుందో చెప్పండి. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అన్ని వసతులు కల్పించి అక్కడ మరి వాతావరణం కూడా కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో మళ్ళా వీటన్నిటిని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతూ ఉందని చెప్పి కూడా నేను మనవి చేస్తూ, దయచేసి విద్యారంగాన్ని, విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయొద్దండి. ఈ విద్యా వ్యవస్థను అస్తవ్యస్తంగా మీరు ఏ విధంగా అయితే